హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. సో ఈరోజు బతుకు ముచ్చట్లో నేను చెప్పాలనుకుంటున్న విషయం మజిలీ. సో మజిలీ అంటే మన ప్రయాణంలో ఒక ఆగే చోటు లేదా విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఏదైనా అనుకోవచ్చు. సో ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో మజిలీలు ఉంటాయి. సో ఆ మజిలీలలో ఒకరు అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర ఆగుండొచ్చు, సో ఒకరు జాబ్లో ఆగుండొచ్చు, ఇంకొకరు పెళ్ళి అనే ఒక ఫేజ్ దగ్గర ఆగుండొచ్చు. సో ఇలా ఎక్కడో ఒక దగ్గర ఆగున్న మజిలీలే ఇవన్నీ. సో ఇక్కడ కొన్నేమో సక్సెస్ఫుల్ మజిలీలాగా అనిపిస్తాయి, కొన్నేమో అన్సక్సెస్ఫుల్ మజిలీగా అనిపిస్తాయి. సో ఒకరు చూడండి, ఏదైనా జాబ్కు ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సో ఆ జీవిత మజిలీలో ఏదో తెలియని ఒక ఆందోళన, భయం అక్కడ చుట్టుముట్టుతుంది. సో ఇంకొకరు పెళ్ళి కోసం ఉన్న ప్రదేశంలో సో జీవిత భాగస్వామి ఎలా వస్తుంది ఏంటి అనే ఒక అన్సర్టనిటీలో ఉంటారు. సో ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి, కుటుంబ సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఆర్థిక సంబంధం విషయాలు కానీ, ఆఫీస్ రిలేటెడ్ విషయాల్లో కానీ, ఇలా ఆ మజిలీ దగ్గర వాళ్ళు ఏదో మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. సో ఈ జీవిత ప్రయాణంలో ఈ మజిలీలలో సో ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితాల్లో ఒక్కొక్క మజిలీ ఉంటుంది. సో ఈ జీవిత మజిలీలలో సో ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి చేరబోతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జీవితంలో ఎప్పుడు కూడా పాజిటివ్గా జరుగుతుందని అనుకోను. సో చాలాసార్లు ఏంటి అంటే అనుకున్నది ఏదో సాధించాలని అనుకుంటాము, ఏదో కలగంటాము, ఆ కళ కలగానే మిగిలిపోతుంది. ఏదో సాధించాలనుకుంటున్నాము, ఓటమి వచ్చి వెక్కరిస్తుంది. సో విజయాన్ని అందుకోవాలనే కుతూహలం కానీ, సో విజయ తీరాలకు చేరాలనుకునే పట్టుదల, ఆత్మస్థైర్యం రోజు రోజుకు సన్నగిల్లొచ్చు. అయినా సరే పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వచ్చు. సో అలా ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణంలో మజిలీలలో ఏదో ఒక మ్యాజిక్ ఉండొచ్చు, లేదా ఏదైనా మిరాకిల్ జరగవచ్చు, లేదా ఇంకేదైనా మిజరీ ఉండొచ్చు. సో ఏదైనా ఉండొచ్చు. సో ఆ మజిలీలలో మన జీవితాన్ని ఏ విధంగా చూస్తాం, సో ఆ మజిలీ నుండి ఏం నేర్చుకున్నాం, సో ఆ మజిలీ దగ్గర ఆగిపోతున్నామా లేకపోతే దానికి ముందు వెళ్తున్నామా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక చిన్న కథ చెప్పి ఈ మజిలీ దాన్ని ఎండ్ చేస్తాను. ఒక ప్రయాణం అంటే రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్స్ని తీసుకుందాం. రీసెంట్గా ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. ఒకటేమో ఇండియాలో జరిగింది, దురదృష్టవశాత్తు చాలామంది చనిపోవడం జరిగింది. అతని సీట్ ఎగిరి పడిందని చెప్పడము, సో ఆయన దూరంగా వెళ్ళి పడిపోవడము, సో ఆయన బతుకున్నాడని చెప్తారు. సో ఈ జీవిత ప్రయాణంలో ఆయన బతికాడు కానీ వాళ్ళ సోదరుడు చనిపోయాడు. సో ఇప్పుడు ఆయన బతుకున్నందుకు సంతోషించాలా, వాళ్ళ సోదరుడు చనిపోయినందుకు దుఃఖిస్తూ జీవితాన్ని గడపాలా? సో ఆయన యొక్క వ్యక్తిగత మైన కాన్ఫిడెన్స్ పైన, వ్యక్తిగత పర్సెప్షన్ పైన, అప్రోచ్ పైన జీవితం ఆధారపడి ఉంటుంది. సో నేను బతికాను అనుకునే ఒక బ్లెస్సింగ్ ముందు కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం తనతో పాటు ఉన్నటువంటి సోదరుడు చనిపోయినటువంటి ఒక కర్స్ కనిపిస్తుంది. సో ఇది అలాంటి చాలా సంఘటనలు జీవితంలో జరుగుతాయి. ఇది ఒకటే చిన్న ఎగ్జాంపుల్. సో అక్కడ చూడండి, ఆ ప్రయాణంలో ఎంతోమంది అంతెత్తుకు ఎదిగి సో అంతే తొందరగానే అవనిలోన పడుకున్నారు. సో అంటే భూమిలోనే పడుకున్నారు. సో ఆకాశంకి ఎదిగినట్టే ఎదిగి, సో ఎవరికి అందనంత ఎత్తులో వాళ్ళు ఉండిపోయారు. సో ఇలా మజిలీలలో మనకు ఎప్పుడు కూడా పాజిటివ్, నెగిటివ్స్ ఉంటాయి. సో దాన్ని ఏ విధంగా చూస్తున్నాము, ఆ పర్సెప్షన్స్ ఏంటివి, సో అది ఏదైనా అవనివ్వండి, సో కెరీర్ అవనివ్వండి, తర్వాత కెరీర్ తర్వాత ఉండేటువంటి లైఫ్ అవనివ్వండి, మ్యారేజ్ అవ్వండి, లేదా అంతకుముందు ఉండే జీవితాలు అవనివ్వండి, స్టూడెంట్ లైఫ్, సో అన్ఎంప్లాయ్మెంట్ లైఫ్, ఎంప్లాయ్మెంట్ లైఫ్, లేదా మ్యారీడ్ లైఫ్, ఏదైనా అవనివ్వండి, అక్కడ ప్లస్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. సో ఆ రెండిట్లో నుండి ఇప్పుడు చూడండి, ఎప్పుడు చాలామంది చెప్తుంటారు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి అని. కానీ చాలాసార్లు పాజిటివ్గా ఆలోచించడం కుదరకపోవచ్చు. సో ఒక బుక్లో చెప్పినట్టుగా హ్యాపీనెస్ ట్రాప్ అనే ఒక బుక్లో చెప్పినట్టు, సో
సో ఏదైనా మనకు అనుకోని సంఘటన జరిగింది అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వండి అంటాడు ఆ బుక్లో తను, రసారస్ అనేటైనా. సో అలాగే ఏదైనా సరే మనకు అనుకోనిది జరిగినప్పుడు ముందుకు వెళ్ళిపోవడం, అనుకున్నది జరిగితే సంతోషించి అక్కడనే ఆగిపోదు. మళ్ళీ ఏదో సక్సెస్ జరుగుతుంది, ఆ సక్సెస్ దగ్గర ఆగిపోం కదా. అలా అని చెప్పి ఓటం వస్తే ఓటం దగ్గర ఏడ్చి కూర్చోం కదా. సో సక్సెస్ వచ్చిందని చెప్పి సంతోషపడిపోయి అక్కడనే ఆగిపోము. ఎట్ సేమ్ టైం ఓటం వచ్చిందని చెప్పి ఏడుస్తూ కూడా అక్కడే ఆగిపోం. సో జీవిత ప్రయాణం అనేది ఎప్పుడూ అలా ముందుకు కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సిచ్యువేషన్ ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడున్న పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. మంచి ఉన్నప్పుడు అది చెడుకు వెళ్ళొచ్చు. అంటే ఈరోజున్న మంచి పొజిషన్ కాస్త చెప్పలేం కింద పడవచ్చు, లేదా ఈరోజున్న చెడు పొజిషన్ కాస్త మంచి అవ్వచ్చు. అంటే ఈరోజున్న పరిస్థితి ఏది కూడా రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో యాటిట్యూడ్ అనేది సేమ్గా ఉండాలి. అంటే ఇందాక చెప్పినట్టు విజయ తీరాన్ని చేరినప్పుడు ఆగిపోవడం చేయకూడదు. ఎట్ ది సేమ్ టైం ఓటమి మనల్ని వెక్కిరించినప్పుడు అక్కడ ఏడుస్తూ కూర్చోవద్దు. ఈ రెండు కూడా, ఇది మోటివేషనల్ స్పీచ్ లాంటిది కాదండి, ప్రాక్టికల్ ఆ సినారియో చెప్తున్నాను. సో ప్రాక్టికల్ సినారియోలో ఏంటి అంటే దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాం. అలా పాజిటివ్ నేచర్గా ఉండండి అంటే, సో ఇప్పుడు ఏడుపు వస్తే ఏడవద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఏడుపు వస్తే ఏడవాలి నా పర్సనల్ విషయంలో. ఏడుపు వస్తే ఏడవాలి, నవ్వొస్తే నవ్వమని చెప్తాను. సో ఏడుపు వస్తే ఏడవద్దు, గంభీరంగా ఉండాలి, పరిస్థితులను ఎదుర్కోవాలంటే ఏడుపు వస్తే చేస్తే అక్కడ ఎమోషన్ అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. సో దానివల్ల మనకు ఒక హీలింగ్ జరుగుతుంది. సో అలాగే ఏదైనా సంతోషం జరిగినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది మన జీవితంలో ఉంటుంది. సో ఈరోజు బతుకు ముచ్చట ఏంటి అంటే, మజిలీ ఏదైనా అవనివ్వండి, మజిలీ ఎక్కడైనా అవనివ్వండి, జీవిత ప్రయాణంలో మాత్రం ఏదైనా సరే పాజిటివ్ నేచర్తో అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ నేచర్తో వెళ్ళినట్టయితే జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. సో ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, పాజిటివ్గా ఉండండి, ప్రాక్టికల్గా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ. ఇవి బతుకు ముచ్చట్లు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుంటాం. హ్యావ్ ఎ గ్రేట్ డే.